కార్తీక దీపం సీరియల్ నిన్నటి ఎపిసోడ్లో జోష్నకి చుక్కలు చూపించారు కార్తీక్ సూరజ్లు. అయితే నేటి ఎపిసోడ్లో దీపని అడ్డంగా బుక్ చేసేసింది జోష్న. దెబ్బకి దెబ్బ అన్నట్లుగా దీప సీఈఓ పోస్ట్ 3 నెలల ముచ్చటగా మారింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, సూరజ్ స్టాల్ దగ్గర అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆఫీస్లో రగిలిపోతుంటుంది జోష్న. అంతలో మేనేజర్ వంశీ వచ్చి, ఈ రోజు కాస్త లేట్ అయినట్లుంది మేడం అంటాడు మేనేజర్. ఏ టైంకు రాకపోతే బయటకు పంపించేస్తావా అంటూ సీరియస్ అవుతుంది జోష్న. సారీ మేడం, కాఫీ టీ ఏమైనా కావాలా, పోనీ జ్యూస్ ఏమైనా తెప్పించాలా అంటాడు మేనేజర్. ఏయ్ పోరా ఇక్కడి నుంచి అంటూ అరుస్తుంది జోష్న. ఎందుకు మేడం, పాపం అమాయకుడి మీద ప్రెస్టేట్ అవుతున్నారు, మీరెందుకు ఇంత కోపడుతున్నారో పాపం వంశీకి తెలియదు కదా. అందులోనూ జ్యూస్ కావాలా మేడం అని మిమ్మల్ని అడిగారు చూడండి, అది మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. జ్యూస్ అంటే నీకు అట్టి జ్యూసే అయ్యా, కానీ అవతలి వాళ్లకు జ్యూస్తో కొన్ని మెమరీస్ ఉంటాయి అని సెటైర్లు వేస్తాడు కార్తిక్. జ్యూస్తో మెమరీస్ ఏముంటాయి సార్ అంటాడు మేనేజర్ వంశీ. ఏముంటాయంటే ఏముంటాయి, మనం ఆఫీస్కు వచ్చే దారిలో వై జంక్షన్ ఉందా, అక్కడ రైట్ సైడ్లో ప్లాట్ఫామ్ మీద సూరజ్ హెల్తీ ఫుడ్స్ అని ఒక స్టాల్ ఉంది చూసావా. ఈ రోజు కనుక నువ్వు చూసి ఉంటే జ్యూస్ అంటే మెమరీస్ అంటే ఏంటో తెలిసేది అని జోష్నికి తగిలేటట్టుగా అంటాడు కార్తిక్. ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటారా అంటాడు మేనేజర్ వంశీ. మేనేజర్ అంటూ అరుస్తుంది జోష్న. అక్కడ ఆ స్టాల్ మీద ఉన్న ఫేస్ చూశాడంటే మనోడికి ఒక క్లారిటీ వస్తుంది కదా అంటాడు కార్తిక్ నవ్వుతూ. నాకు కాస్త రెస్ట్ కావాలి, దూరంగా వెళ్తారా అంటుంది జోష్న. సరే మేడం. వంశీ మేడం కాస్త వేడిగా ఉన్నారు, చల్లగా అని కార్తిక్ అంటుండగానే జ్యూస్ ఇమ్మంటారా సార్ అని అడుగుతాడు మేనేజర్ వంశీ. ఆ జ్యూస్ గురించి మర్చిపోవయ్యా, ఆ జ్యూస్ వల్లే ఈ వేడంతా. జ్యూస్ కాకుండా లస్సీ, ఒక లస్సీ తీసుకొచ్చి మేడం గారికి ఇవ్వు, లేదంటే నీలాంటి వాళ్ళు బలవుతారు, తలనొప్పి వచ్చేసింది, అర్జెంటుగా జ్యూస్ తాగాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్. దీంతో మేనేజర్ ఆఫీస్ బాయ్ నానిని పిలవడంతో, అర్థమైంది సార్, ఫ్రూట్ జ్యూసే కదా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆఫీస్ బాయ్ నాని. వంశీ గారు ఏదో వచ్చి చూడండి అని పిలుస్తుంది దీప. మీకు మెయిల్ వచ్చింది మేడం, ఫుడ్ ఆర్డర్ ఉంది మేడం అంటాడు మేనేజర్ వంశీ. ఫుడ్ ఆర్డర్ వచ్చిందా, మనం ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. రెస్టారెంట్ను నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి మనకు ఇలాంటి ఫుడ్ ఆర్డర్స్ అవసరం. ఒకసారి వాళ్ళ వివరాలు ఏంటో చెప్పు, ఆర్డర్ ఓకే చేసేద్దామంటుంది దీప. అలాగే మేడం, 350 మందికి ఫుడ్ ఆర్డర్ కావాలంట మేడం, కానీ ప్లేట్ 60 రూపాయలకే కావాలంట, క్వాలిటీ ఎలా ఉన్నా పర్లేదంట మేడం. కానీ 350 మందికి డైలీ లంచ్ ప్లేట్ 60 రూపాయలకే కావాలని అడుగుతున్నారు మేడం అని చెబుతాడు మేనేజర్ వంశీ. మన రెస్టారెంట్కు జనం వచ్చేది క్వాలిటీ ఫుడ్ కోసం, డబ్బు కోసం నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే కంపెనీ పరువు పోతుంది. ఈ రేట్కి అయితే మనం సప్లై చేయలేమని చెప్పండి అంటుంది దీప. ఓకే మేడం, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇస్తాను అంటాడు మేనేజర్ వంశీ. క్వాలిటీ లేకుండా వ్యాపారం ఎలా చేస్తాం, ఒకరోజు లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ కోరుకున్న వారికే మనం సప్లై చేద్దాం అంటుంది దీప. నమస్తే, నేను శివనారాయణనే మాట్లాడుతున్నాను, చెప్పండి ఏంటి మీరు మాట్లాడేది. అది కాదండి అంటూ ఫోన్లో మాట్లాడుతుంటాడు శివనారాయణ. అసలు మేము 60 రూపాయలకు ఎందుకు అడుగుతామండి, అసలేమనుకుంటున్నారు మీరు అంటుంది అవతలి వ్యక్తి ఫోన్లో. దీంతో ఫోన్ పెట్టేసి ఆఫీస్ బాయ్ నానిని పిలుస్తాడు శివనారాయణ. సీఈఓలు ఇద్దరిని రమ్మను, కార్తిక్ మేనేజర్ని కూడా అంటాడు శివనారాయణ. ఏమైంది నాన్న అంటాడు దశరథ. ఒక్క నిమిషం దశరథ, ముందు తప్పు ఎవరు చేశారో తెలియాలి అంటాడు శివనారాయణ. శాండిల్ మీడియా నుంచి మీ బ్రాంచ్కి ఏమైనా ఆర్డర్ వచ్చిందా అని అడుగుతాడు శివనారాయణ. వచ్చింది అంటుంది దీప. ఏం చేశారు అంటాడు శివనారాయణ. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇచ్చాం సార్ అంటాడు మేనేజర్ వంశీ. దీంతో అతడి చెంప చెల్లుమనిపిస్తాడు శివనారాయణ. ఇడియట్, మీరు కంపెనీని బాగు చేయడానుకున్నారా, నాశనం చేయడానుకున్నారా. శాండిల్వుడ్ మీడియా అంటే ఎంత పెద్ద కంపెనీరా, అలాంటి కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చిందంటే మన రెస్టారెంట్కు కష్టాల నుంచి బయటపడే అవకాశం వచ్చినట్లు. అలాంటి అవకాశాన్ని వదిలేస్తావా, చేతకాని దద్దమ్మ అని సీరియస్ అవుతాడు శివనారాయణ. సారీ సార్, దీపా మేడం గారు ఏం చెప్పారో నేను అదే చేశాను అంటాడు మేనేజర్ వంశీ. ఏం మాట్లాడుతున్నావు వంశీ, ఇంత పెద్ద ఆర్డర్ను దీప ఎందుకు వద్దంటుంది అంటాడు కార్తిక్. వంశీ చెప్పింది నిజమే, నేనే వద్దన్నాను. కంపెనీ పెద్దదే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్లేట్ మీల్స్ 60 రూపాయలకే కావాలంటున్నారు, నాణ్యత లేకపోయినా పర్వాలేదంటున్నారు అంటుంది దీప. ఏం మాట్లాడుతున్నావు దీప, 60 రూపాయలకు అడగడం ఏంటి, అసలు అది ఎంత పెద్ద కంపెనీ అర్థమవుతుందా నీకు అని అంటాడు శివనారాయణ. వాళ్ళు పంపించిన మెయిల్లో అలాగే ఉంది సార్ అంటుంది దీప. ఏరా వంశీ, అలాగే ఉందా అంటాడు శివనారాయణ. లేదు సార్, దీపా మేడం అబద్ధం చెబుతున్నారు అంటాడు మేనేజర్ వంశీ. దీప ఎందుకు అబద్ధం చెబుతుందిరా అంటాడు కార్తిక్ కోపంగా. నువ్వేంటి బావా మేనేజర్ను బెదిరిస్తున్నావు, దీనికి నీకు ఏంటి సంబంధం అంటుంది జోష్న. దీప ఎందుకు అబద్ధం చెబుతుంది అంటాడు కార్తిక్.
ఆఫర్ రిజెక్ట్ చేయమని నేనే మేనేజర్తో చెప్పానని దీప చెబుతుంది కదా అంటుంది జోష్న. టాపిక్ డైవర్ట్ చేయకు జోష్న, వాళ్ళు మాట్లాడేది రేట్ గురించి అంటాడు కార్తిక్. అదే చైర్మన్ గారు అడుగుతున్నారు కదా అంటుంది జోష్న. కార్తిక్ నువ్వాగు, నువ్వు చెప్పు దీప, నువ్వేమో ఒకటి చెబుతున్నావు. అది అబద్ధమని మేనేజర్ అంటున్నాడు. నేనెవరిని నమ్మాలి అంటాడు శివనారాయణ. నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది పెద్దయ్య గారు అంటుంది దీప. అయితే నిరూపించుకో అంటాడు శివనారాయణ. ఒక్క నిమిషం పెద్దయ్య గారు అని వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి కంపెనీ పంపించిన మెయిల్ చూపిస్తుంది దీప. రే కార్తిక్, దీంట్లో ఏముందో చదివి నీ భార్యకు చెప్పు అంటాడు శివనారాయణ. ప్లేట్ మీల్స్ 60 రూపాయలకు కావాలని నీతో ఎవరు చెప్పారు అంటాడు కార్తీక్ మెయిల్ చూసి. దాంట్లో అలాగే ఉంది కదా అంటుంది దీప. వాళ్ళు అడిగింది 60కి కాదు 160కి అంటే 160 రూపాయలకు. 60 రూపాయలు అని నువ్వెలా అనుకుంటావు అంటాడు కార్తీక్. మేనేజర్ 60 రూపాయలకి అని చెప్పాడు బాబా అంటుంది దీప అయోమయంగా. ఊరుకోండి మేడం, నింద నా మీద వేస్తారేంటి? మీకు ఇంగ్లీష్ చదవడం రాదంటే నేను చదివాను. ప్లేట్ 160 రూపాయలు. మేడం ఆర్డర్ ఓకే చేద్దామంటే 160 అంటే కంపెనీ ఎప్పటికీ పైకి రావాలి అన్నారు సార్. ప్లేట్ 200 అంటేనే ఆర్డర్ ఓకే చేయమని చెప్పారు. ఈ ఆర్డర్ రిజెక్ట్ చేయమని చెప్పారు. చేశాను సార్ అంటూ అబద్ధం చెబుతాడు మేనేజర్ వంశీ. ఇదంతా నువ్వు నాతో చెప్పావా అంటుంది దీప. మీతోనే చెప్పాను మేడం, అది కూడా తెలుగులోనే చెప్పాను. మీకు 160కి 60కి తేడా తెలియదని నాకేం తెలుసు అంటాడు మేనేజర్ వంశీ. ఏం కూసావురా అంటూ వంశీ కాలర్ పట్టుకుంటుంది దీప. దీంతో జోష్న దీపను విడిపిస్తుంది. ఇదేం బజార్ కాదు నీకు నచ్చినట్లు చేయడానికి అంటుంది జోష్న. నువ్వు దీన్ని బజారు చేయాలని చూడకు అంటాడు కార్తీక్. మీరంతా కాస్త ఆగుతారా? మీరు కొట్టుకోవడం బాగానే ఉంది. ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? జోష్న రెస్టారెంట్కు, అంటే నాకు. మీ చేతకానితనంతో నిర్లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరి పరువు పోతుంది? జోష్న రెస్టారెంట్ది, అంటే నాది. శాండిల్ మీడియా ప్రొపరైటర్ ఫోన్ చేసి మీ మీద గౌరవంతో ఆర్డర్ను రెస్టారెంట్కి ఇస్తే రిజెక్ట్ చేస్తారా? లైఫ్లో మీకు ఆర్డర్ ఇవ్వము అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, తలదించుకున్నది ఎవరు, మీరా నేనా అంటూ సీరియస్ అవుతాడు శివనారాయణ. తాత, దీపకు ఇంగ్లీష్ చదవడం రాక అంటాడు కార్తిక్. ఆపురా, భార్యను వెనకేసుకొచ్చావు గాని ఒక పక్క మేనేజర్ చెప్తూనే ఉన్నాడు కదా నీ భార్య ఆర్డర్ వద్దని చెప్పిందని అంటాడు శివనారాయణ. నాణ్యత లేకుండా అడుగుతున్నారని వద్దన్నాను పెద్దయ్య గారు అంటుంది దీప. నీకు అలాంటి అనుమానం వస్తే వీళ్ళెందుకు ఇలా అడుగుతున్నారని నీ పక్కన ఉన్న జోష్నని అడగాలి. కుదరకపోతే కార్తిక్ని అడగాలి. అది కుదరకపోతే దశరథని అడగాలి. దశరథ అందుబాటులో లేకపోతే నా వరకు రావాలి. అంతేకాని నువ్వేదో ఆలోచనలో ఉండి ఆఫర్ రాగానే వద్దని నువ్వెలా చెబుతావు? వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకుని నీకేమైనా నామోషియా? సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా? నష్టం జరిగిన తర్వాత వాడు కారణం అని చెప్పి వేలు చూపించడం చాలా తేలిక. కానీ మిమ్మల్ని పెట్టింది నష్టాలు తీసుకొస్తారని కాదు, నష్టాల నుంచి బయటకు తీసుకొస్తారని. చూస్తుంటే కంపెనీని దివాలా తీయించేలా ఉన్నారు అంటాడు శివనారాయణ. అప్పుడే జోష్న మేనేజర్ వంశీ ఒకరికొకరు చూసుకోవడం కార్తీక్ గమనిస్తాడు. వీడు జోష్న మనిషా, నమ్మించి వెన్నుపోటు పొడిచావు కదరా అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. చూడు దీప, నీ పనులకు సంబంధించి నువ్వే పూర్తి బాధ్యత తీసుకోవాలి. నీతో మేనేజర్ గాని కార్తిక్ గాని బయటి వాళ్ళకు గాని ఏ సంబంధం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే నేను మిమ్మల్ని అడుగుతాను అంటూ వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. ఇంకా ఏంటి తాత అడిగేది? ఇంత పెద్ద ఆఫర్ పోగొట్టిన దీప లాంటి వాళ్లకు సీఈఓ పోస్ట్లో ఉండే అర్హతే లేదు అంటుంది జోష్న. జోష్న చెప్పింది నిజమే. నేను తన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఈ క్షణమే దీపను సీఈఓ నుంచి తొలగించి ఆఫీస్ నుంచి బయటకు పంపించేయండి అంటాడు శివనారాయణ. సార్, ఇది కేవలం తనకు ఇంగ్లీష్ రాకపోవడం వలన జరిగిన తప్పు అంటాడు కార్తిక్. ఇది లాంగ్వేజ్ కాదు మిస్టర్, బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. నా నిర్ణయాలు నా ఇష్టం. ఇప్పుడు నేను సీఈఓను కదా అనుకుంటుందేమో. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి జీవితం వేరు. ఒక చైర్మన్గా నీ తప్పును నేను సమర్థించలేను అంటాడు శివనారాయణ కోపంగా. పెద్దయ్య గారు, ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతగానితనం. మీరు అర్థం చేసుకోవాలి అంటుంది దీప. సరే, నీ మంచితనాన్ని నీ చేతగానితనాన్ని కానివ్వను. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అంటాడు శివనారాయణ. మరో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెద్దయ్య గారు అంటుంది దీప. ఇక మీరు వెళ్ళొచ్చు అని శివనారాయణ చెప్పడంతో అంతా వెళ్ళిపోతారు. దీప తప్పు చేయదు నాన్న అంటాడు దశరథ. నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరో ఒకరికి చెప్పాలి కదా దశరథ. అభిమానం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో అభిమానం ఉండొచ్చు కానీ అభిమానంతో వ్యాపారం చేయకూడదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాలి. నువ్వు పాటిస్తే మంచిది అంటాడు శివనారాయణ. నువ్వెందుకు బాధపడతావు? మేనేజర్తో జోష్న ఆడించిన నాటకం ఇది అంటాడు కార్తీక్ దీపతో. అవునరా, ఇదంతా జోష్న ఆడించిన నాటకమని జోష్న వంశీ వైపు చూసి సైగ చేసినప్పుడే నాకు అర్థమైంది అంటాడు దశరథ. అంటే సైగ చేయడం నువ్వు చూసావన్నమాట అంటాడు కార్తీక్. అస్తమానం జోష్న మేనేజర్ మీద కోప్పడుతుంటే మేనేజర్ వంశీ జోష్నకు ఇష్టం లేదనుకున్నాను.
అంతేకాని ఇదంతా జోష్న ప్లాన్లో భాగమని అర్థం చేసుకోలేకపోయాను అంటుంది దీప. ఇవన్నీ కార్పొరేట్ పాలిటిక్స్ దీప. నువ్వు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అమాయకంగా ఉంటే ఇలాగే దోషిని చేస్తారు అంటాడు కార్తీక్. నీ ప్రాబ్లం నాకు అర్థమైందమ్మా. నీకు నేను గాని కార్తీక్ గాని సహాయం చేయలేం. అలాగని ఇక్కడ ఇంకా ఎవరినీ నమ్మలేం. ఇప్పుడు నీకు ఒక మనిషి అవసరం అంటాడు దశరథ. సహాయంగా ఎవరు ఉండకూడదు అని జోష్న కండిషన్ పెట్టింది కదా అంటాడు కార్తీక్. మనలో ఎవరు సాయం చేయకూడదు అని చెప్పింది కానీ తన కోసం తన కింద పనిచేసే వాళ్ళని పెట్టుకోవద్దు అని చెప్పలేదు కదా. చూడమ్మా దీప, పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్ళ పని వాళ్ళే చేసుకోరు. వాళ్ళ పనులు చేయడానికి ఎవరో ఒకరిని నియమించుకుంటారు. నువ్వు అలాగే నియమించుకో. నీకు పని చేయడం కాదు, చేయించడం కూడా తెలియాలి. మాట్లాడడం కాదు, తెలివిగా మాట్లాడడం తెలియాలి అంటూ సలహా ఇస్తాడు దశరథ. ప్రతిసారి నేను పక్కన ఉండొచ్చు, లేకపోవచ్చు. నీకు ధైర్యం చెప్పి నీకు సాయంగా ఉండే మనిషి అవసరం దీపా అంటాడు కార్తీక్. అవునమ్మా, ఎవరిని పెట్టుకుంటావో నీ ఇష్టం, కానీ ఒక నమ్మకమైన మనిషిని పెట్టుకో అంటాడు దశరథ. అవును దీపా, ఇది ముత్యాలమ్మ గుడి ఏమీ కాదు హైదరాబాద్. ఇక్కడ మనుషులకు తగ్గట్టుగానే మాట్లాడాలి. ముందు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో, ఆలోచించే విధానం మార్చుకో. భయాన్ని వదిలేయ్. నీకంటే తెలివైన వాళ్ళు అని ఆలోచనల నుంచి బయటకు రా. గెలవడానికి ఉన్న దారులు వెతుకు. నమ్మకమైన మనిషి నీ పక్కన పెట్టుకో. మనల్ని ఓడించాలనుకున్న మనిషికి మన గెలుపే ఒక సమాధానం. ఆలోచించు, ఏం చెయ్యాలో నీకే అర్థమవుతుంది అని అంటాడు కార్తీక్.